వందనాలు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకను ఈ విధంగా చిన్నరాజు, మౌనిక వీరి కుటుంబస్తుల ద్వారా ఈ స్థలములో, ఈ ఎస్టీబీసీ కాలనీలో గత సంవత్సరం ఆ గ్రౌండ్లో చాలా ఘనంగా వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడున్న మన విశ్వాసులందరూ ఘనంగా జరిపించారు. ఈ సంవత్సరం మరి చిన్నరాజు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ చక్కటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ కొడుకు ద్వారా యేసు ప్రభుల వారు మహిమ పొందునుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదయ్యా, నీ నామమునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయన నామమే మహింపరచబడాలి. మీ ద్వారా, నా ద్వారా, ప్రపంచంలో ఏ సేవకుని ద్వారా, ఏ విశ్వాస కుటుంబము ద్వారా యేసయ్య నామం మహిమపరచబడాలి. అదే యోహాను గారు అంటారు, ఆయన ఎచ్చాలి, నేను తగ్గాలి. మనం ఎంతగా తగ్గించుకుంటామో ఆయన నామం ఘనపరచబడునుగాక, ఆయన నామం మహిమపరచబడునుగాక, మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడునుగాక. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తుంటే యెషయా ప్రవక్త ఇంచుమించు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభువుల వారి ఈ లోకానికి వస్తారని, ఆయన పుట్టక ముందే ఇంచుమించుగా 500 సంవత్సరాలు దాటి క్రితమే, పూర్వమే యేసు ప్రభువుల వారి లోకాన్ని ఉద్భవిస్తారని, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుందని, ఆయన మనకు కుమారుడు అనుగ్రహించబడతాడని, మనకు శిశువు పుడతాడని ప్రవచన రీతిగా యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తుంటే చక్కటి విషయాలు ప్రవచన రీతిగా యెషయా ప్రవక్త రాస్తారు. 9వ అధ్యాయం 6వ వాక్యం చదివితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, మనకు ఆయన భుజం మీద రాజ్యభారము ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు గనుక, అద్భుతాలు చేసే దేవుడు గనుక, సూచక క్రియలు చేసే దేవుడు ఉన్నారు కనుక ఆయన పేరు ఆశ్చర్యకరుడు. రెండవదిగా మనం చూస్తుంటే ఆయన ఆలోచనకర్త. నీ కుటుంబానికి ఆలోచన ఇచ్చేవాడు, నీ బిడ్డలకి చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనకు అనేక నామములు కలవు. ఆయన నామము సర్వ ప్రపంచములో కూడా బైబిల్ తెలియపరుస్తున్న సత్యం ఏంటంటే, అన్ని నామముల కన్నా పైనామము. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచంలో ఎన్ని నామాలున్నా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామము పైనామమని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియపరుస్తుంది. అది పైనామం. మన దేవుడు పరము నుండి పోయబడిన పరిమళ తైలం. ఆయన పైనుంచి భూలోకానికి అరుదించారు 2020 సంవత్సరాల క్రితం. అదే క్రిస్మస్ వేడుక. ఆ ఈ లోకానికి అరుదించారు, తండ్రి చేత పంపబడ్డారు. నీ కోసం, నా కోసం, ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై, తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకై, మనందరి యొక్క పాప పరిహారార్థమై, మనం అనుభవించవలసిన శిక్షను ఆయన అనుభవిస్తూ, మనం అనుభవించవలసిన కన్నీళ్లను ఆయన రోధిస్తూ, ప్రియులారా, శ్రమలలో, ప్రార్థనలో ఆయన రోధిస్తూ, కన్నీళ్లు విడుస్తూ, మన కొరకు, ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకు ప్రార్థించిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఈ రోజున కాదు, సరిగ్గా నవంబర్ 15 నుండే ఈ క్రిస్మస్ వేడుకలు ప్రపంచమంతా, సర్వప్రపంచములు అనేక
దేశ విదేశాల్లో, మన దేశంలోనూ విదేశాల్లో కూడా ఈ సంబరాలు జరుపుకుంటున్నట్లుగా న్యూస్ మనకు తెలియపరుస్తుంది. ఈ నెల జనవరి నెలంతటి వరకు కూడా ఈ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. కనుక ఆయన ప్రవచన రీతిగా తెలియపరుస్తున్నాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అనే పేరు పెట్టబడుతుంది అని రాస్తుంది. ఈ అన్ని పేర్ల గురించి మనం ఇప్పుడు చెప్పుకోవటానికి సమయం కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఈ కూడిక విషయమై నేను ప్రార్థించుకున్నప్పుడు ఆ చక్కటి మాటను, ఒక నామం, ఆయన పేరు ఆలోచనకర్త. ఆమేన్, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, ఆశ్చర్యకరుడా. అందరూ చప్పట్లు కొట్టాలి. నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, యేసయ్యా, శాలేము రాజువు. అందరూ చెప్పండి ఉద్యోగంగా. ఆమేన్. ప్రైజ్లో తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజ వరకు, యేసయ్యా, నీ సాక్షిగా వెలుగుమయమై తేజ నిల్లెదను, నీ ఉన్నత వరకు, ఆశ్చర్యకరుడా. ఆమేన్. అందరూ పాడాలి. ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు. చప్పట్లు గట్టిగా. ఆమేన్. పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా,
ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవో, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువో, నిత్యుడగు తండ్రి. అందరూ పాడాలి. శాలేము రాజువో, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే ఆమె నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడామే, నా ఆలోచనకర్తవో, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోని యేసయ్యా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోని నా నీ పిల్లలు ఆమెన్ ఆకలితో అలమటిల్తురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటిని కలబా శతందల కలబాల, నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవో, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువో, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువో, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువో, నిత్యుడగు తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువో. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన ఆలోచనకర్త. నీ కుటుంబాన్ని నడిపించటానికి చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఇట్లాంటి నామాలు కలిగి ఆయనకు పేరు పెడతారని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచనానుసారముగా ప్రియులారా ప్రవచించిన ప్రవచనాలు అక్షరాల 100% 100%, ఏమాత్రము కూడా 1% కూడా తగ్గకుండా ఏ ప్రవచనాలైతే పరిశుద్ధ వేదములో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించి, జన్మము గురించి తెలియపరచబడతా వచ్చినాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయన తండ్రి అయిన దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన ఆలోచనకర్తగా మన పక్షాన ఆయన ప్రత్యక్షమయ్యాడు ఈ క్రిస్మస్ వేడుక దినాన్న. ఆమేన్. హల్లెలూయా. కనుక ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తుంటే అనేక విషయాలు ఉన్నాయి. బైబిల్లో రాసిన మాటలు ఏంటంటే, నరుని యొక్క ఆలోచనలు అనేకములై ఉంటాయి, యెహోవా తీర్మానమే స్థిరం. నరులమైన మనము అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాం. మనుషులు యొక్క ఆలోచనలు
ప్రియులారా, భక్తిహీనుల యొక్క ఆలోచనలు వ్యర్థములని చాలా విషయాలు బైబిల్లో రాసున్నాయి. భక్తిహీనుల యొక్క ఆలోచనలు మోసకరమైనవని, మనుషుల యొక్క ఆలోచనలు మోసకరమైనవి, అవి ప్రియులారా వ్యర్థమైనవి అని లేఖనాల్లో చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. కనుక మనం భక్తిహీనమైన ఆలోచనలో కొనసాగకూడదు, మనుషుని యొక్క ఆలోచనలో ముందుకు వెళ్ళకూడదు. దేవుని రక్తము చేత, యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క రక్తము చేత కడగబడిన మనం అందరము కూడా ప్రతి దినము, ప్రతి పూట, ప్రతి సమయములో నువ్వు ఇల్లు కట్టాలన్నా, ఎదిగొచ్చిన పిల్లలకి వివాహాలు చేయాలన్నా, వ్యవసాయ రంగములో అభివృద్ధి చెందాలన్నా, ఉద్యోగములో ఆశీర్వాదం పొందుకోవాలన్నా, వ్యాపారములో అధిక అభివృద్ధి చెందుకోవాలన్నా, ప్రతి విషయములో కూడా దైవ ఆలోచన చొప్పున మీరు నేను నడిపించబడుతున్నట్లయితే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆ కుటుంబాన్ని దేవుడు అత్యధికమైన దీవెనల చేత ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ప్రియులారా, సొలొమోను కుమారుడు బైబిల్లో చూస్తుంటే ఆయన పేరు బైబిల్లో రెహబాము అని రాసి ఉంటుంది. ఇతడు ప్రియులారా, మాటకు అర్థం ఏంటంటే మతి లేనోడు, వీడికి మైండ్ పోయిందనమాట. ఈ వ్యక్తి సొలొమోను దినాల్లో ఉన్న పెద్దలందరినీ పిలిచి, మా నాన్నగారు ఇంచుమించు 40 ఏళ్ళు పరిపాలన చేశారు, చాకచక్యంగా అధికమైన జ్ఞానం పొంది, పెద్దలారా నేను కూడా అంతకంటే ఎక్కువ పరిపాలనలో ఆ జ్ఞానాన్ని, ఆ దైవ ఆలోచనని పొందుకొని నేను కొనసాగాలంటే నేను ఏం చెయ్యాలి? పెద్దలైన మీరు చెప్తే చేస్తానంటే, అప్పుడు పెద్దలు చెప్పారు, మీ నాన్నగారు పెట్టిన బరువులు నువ్వు దించేసేయాలా? మీ నాన్నగారు వాళ్ళు ఎంతగా చూశాడు అంతకంటే ఎక్కువ నువ్వు వాళ్ళు నడిపిస్తూ వస్తుంటే, ఆ ఆలోచనతో, దైవాలోచనతో నీ ప్రభుత్వం నిలబడుతుంది అని పెద్దలు చెప్పారు. సరేనయ్యా మీరు వెళ్ళరండి అన్నాడు పెద్దల్ని. వాళ్ళకి చేయవలసిన సత్కార్యాలన్నీ చేశాడు. తర్వాత పెద్దల ఆలోచన చొప్పున నడవకుండా వాళ్ళకు, ఆయనకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా, యవనస్తులకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ పెద్దోళ్ళు ముసలోళ్ళు అంతా ఏదేదో ఆలోచన చెప్తా వచ్చారు. మా ఫ్రెండ్స్ని అడుగుదాం, మా స్నేహితులను అడుగుదాం, రేయ్ ఏయ్ ఇట్లండి మీరు అందరండి, స్నేహితులందరినీ పిలిపించి అతని సమాన వయస్కులు, వారిని సమాన వయసు కలిగిన వారు, ఆ పెద్ద యవనస్తులందరినీ, స్నేహితుల్ని పిలిపించి, తనతో సహజీవనం చేసిన యవనస్తులందరినీ పిలిపించి, రేయ్ పెద్దోళ్ళంతా ఆలోచన ఇచ్చారు, అసలు మీ ఆలోచన ఏంటి అంటే, పిల్లలు ఏం చెప్పారంటే, పిల్లల ఆలోచన మీ నాన్నగారు పెట్టిన బరువు కంటే, మా నాన్నగారు బొటన వేలు బరువు కంటే నా సిటికిన వేలు బరువు ఇంకా ఎక్కువ ఉంటుంది చెప్పు. మీ నాన్నగారు మరి సముకులతో శిక్షిస్తే నేను కొరడాలతో శిక్షిస్తానని చెప్పు. ఇట్లా చెప్పారండి. ఎప్పుడైతే ఆలోచన, పెద్దల ఆలోచన పక్కకు తోసేసి, యవనస్తుల యొక్క ఆలోచన, తన స్నేహితుల యొక్క ఆలోచన తీసుకుని ఎప్పుడైతే తన ప్రభుత్వంలో జారీ చేస్తూ వచ్చాడో రెహబాము, ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజైన రెహబాముకి ఇశ్రాయేలీయులందరూ కూడా దూరమైపోయారు. బైబిల్లో రాసిన చరిత్ర మీకు చెప్తున్నాను నేను, ఇవన్నీ చదువుకోవటానికి సమయం కాదు. కనుక పెద్దల ఆలోచనలు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట మనకు రక్షణకరము అని రాసుంది సామెతల్లో. చదవండి ఆ మాట, 11వ అధ్యాయం 14వ వాక్యం. సామెతల 11:14 చదువుదాం. నాయకులు లేని జనులు చెడిపోతారు. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచనకర్తలు,
నాయకులు లేని ప్రజలు ఏమవుతారండి? చెడిపోతారు. ఒక నాయకత్వం కింద, ఒక ప్రభుత్వం కింద ప్రజలందరూ నడిపించబడాలి. ఇష్టం వచ్చిన నడిచారనుకో ఆ ప్రజలు చెడిపోతారు. పిల్లలుకి తల్లిదండ్రులు నాయకులు, మరొక నాయకులు ఎవరంటే ఉపాధ్యాయులు. ఆ నాయకులు చెప్తున్నట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా పిల్లలు నడుస్తూ వచ్చారనుకో వాళ్ళు చెడిపోకుండా, పడిపోకుండా, తుట్టిల్లిపోకుండా, పాడైపోకుండా, దుర్వ్యసనాలకి, దురలవాట్లకి గురైపోకుండా చక్కటి బాటలో నడిపించబడటానికి ఆ యొక్క ఆలోచనకర్తలు చెప్తున్న ఆలోచనలు ఆ యొక్క బిడ్డలకు పూలబాటగా మార్చబడతాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అట్లాగా చక్కని మార్గాల్లో ఆ ఆలోచనలు మనల్ని నడిపిస్తాయి. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట మనకు రక్షణకరం. నాయకులు లేని ప్రభుత్వమైన, నాయకత్వం లేని జనమైన, ప్రజలైన పాడైపోతారు, చెడిపోతారని బైబిల్ చెప్తుంది. అజమాయిషీ చేస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు ఆ ఆలోచన మనం కట్టుబడి, లోబడి, కారణం ఏంటంటే ఆయన ఆలోచనకర్త. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆలోచనకర్త అయిన దేవాతి దేవుడు దైవ సేవకుల ద్వారా కొన్ని ఆలోచనలు మనకిస్తున్నప్పుడు ఆ ఆలోచన చొప్పున నువ్వు నేను నడిపించబడుతున్నట్లయితే మన ప్రాణము, ఆత్మ, శరీరాలకు ఒక గొప్ప నెమ్మది కలుగుతుందని బైబిల్ చెప్తున్న సత్యం. గనుక ఆ ఆలోచన చొప్పున మనమందరం కూడా నడిపించబడాలని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. పెద్దవాళ్ళు, నాయకత్వం అంటే పెద్దవాళ్ళు, పెద్దలు చెప్తున్న ఆలోచనలు ధిక్కరించి, తృణీకరించి, నిర్లక్ష్య స్వభావమును వెళ్ళబుచ్చి ప్రియులారా మనం ప్రవర్తిస్తున్నట్లయితే మనం పాడైపోతామని, చెడిపోతామని బైబిల్ చెప్తుంది. కనుక ఆలోచనకర్తలు అనేకులు ఉండుట మన కుటుంబాలకు రక్షణకరము. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మోషే ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు. విడిపించి మోషే గారి ద్వారా దేవుడు విడిపించాడు, మోషే గారు కాదు. తండ్రి అని దేవుడు మోషేని నాయకుడిగా ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇంచుమించుగా ప్రియులారా 6 లక్షల యుద్ధవీరులు, కాల్బలం అని రాస్తుంది అంతే. వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు. ఇంచుమించు 30 లక్షల మంది లోపులో అన్ని లక్షల మందిని విడిపించాడు ఆయన. దేవుడు విడిపించుటకు, నడిపించుటకు నిదానించి చూచిన దేవుడు, వాళ్ళ కన్నీళ్లు తుడిచిన దేవుడు, వాళ్ళ బాధలు చూసిన దేవుడు, వాళ్ళు ఐగుప్తీయుల ద్వారా, ఫరో చక్రవర్తి ద్వారా హింసించబడుతున్న హింసలు చూచిన దేవుడు దిగివచ్చి, మండుచున్న పొదలోకి దిగివచ్చి గొర్రెలు మేపుకుంటున్న మోషే గారిని దేవుడు పిలిచి ఐగుప్తు దేశానికి పంపించి మిద్యాను దేశం నుండి తన ప్రజలైన ఇశ్రాయేలుని విడిపించాడు. విడిపించిన దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. ఆయన విడిపించాడు కనుక నడిపిస్తున్నాడు. ఆయన విడిపించి ఉండకపోతే వారు నడిపించబడలేరనే సంగతి వాస్తవం. ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు అనుకోండి, పిలిచిన వాడికి ఎటు పోవాలో చెప్తాడు. ఆయన పిల్లేదనుకోండి, ఎటు వెళ్ళాలో చెప్పడు. ఆయన పిలిచాడు కనుక ఆయనకి ఆకలి ఇస్తే అన్నం పెడతాడు. ఆయన పిలిచాడు కనుక దాహం వేస్తే దాహం తీరుస్తాడు. ఆయన పిలిచాడు కనుక సుఖమైన నిద్ర అనుగ్రహిస్తాడు. ఆయన పిలిచాడు కనుక కాళ్ళు వాపులు రాలేదు, చెప్పులు అరిగిపోలేదు, బట్టలు చినిగిపోలేదు. కారణం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, సముద్రం అడ్డొస్తే రహదారిగా మార్చి, మారా ఎదురొస్తే మధురంగా మార్చి, ఆకలేస్తే పరలోకము నుండి మన్నాను కురిపించి, దాహం వేస్తే చెకుముకి రాతి బండను చీల్చి సముద్రమంత ప్రవాహముగా నీళ్ళిచ్చి నడిపిస్తా వచ్చాడు. వాళ్ళకి మోషే గారు న్యాయకర్తగా, న్యాయాధిపతిగా, నాయకుడిగా ఉంటూ నడిపిస్తున్నాడు. వారికి ఇజ్రాయేల్ అందరిలో కూడా ఇక ఐగుప్తు దేశానికి వచ్చేసిన మోషే గారికి
వివాహమైంది, 2 పిల్లలు ఉన్నారు, మామయ్య గారు ఉన్నారు. ఇక చాలా కాలమైంది ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి. ఆయన మరి చాలా కాలమైంది, ఇక తిరిగి రాలేదు. ఎక్కడున్నాడని భార్యని సిపోరాని ఏమండి మళ్ళా మరి తన 2 కుమారుల్ని తన తండ్రి అయిన మిద్యాను యాజకుడైన ఆ తండ్రి పిల్లల్ని భార్యని మోషే గారి భార్యని తీసుకుని ప్రయాణమై వచ్చాడు. మొత్తం మీద అల్లుడు గారిని కనుక్కున్నాడు. పర్వతం మీద కనుక్కుంటే యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోషంగా బిడ్డల్ని భార్యని చేర్చుకున్నాడు. తర్వాత ఈ మామయ్య గారు ఇంట్లో ఉంటే 2 రోజులు వ్యాఖ్యానం 2-3 రోజులు ఉన్నాడని కనపట్ల. ఏంటి ఇంటికి రావట్లేదు అల్లుడు గారు, ఏంటి సంగతి అని బయటికి వెళ్ళి చూస్తే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, ఒకవేళ సాయంత్రం కూడా తీర్చబడకపోతే ఇంకొక రోజుండి న్యాయం తీరుస్తా వస్తున్నాడు. వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటే, వ్యాజ్యం ఆడుకుంటుంటే, తంటాలు పెట్టుకుంటూ, గలాంటాలు పెట్టుకుంటుంటే న్యాయం తీరుస్తా వస్తున్నాడు. అప్పుడు ఈ విషయం ఏమండి తన మామ అయిన ఇత్రో చూశాడు. చూసి అల్లుడు గారు ఇది మీకు సబబు కాదు, ఇట్లా చేస్తే ఇశ్రాయేలీయులు నలిగిపోతారు, నువ్వు నలిగిపోతావు, ఇది కాదు, నీకు ఒక ఆలోచన ఇవ్వబోతున్నాను, దేవునికి మహిమ కలుగును గాక అని ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమిటి ఆలోచన? ఇశ్రాయేలు ప్రజల్లో ఏమండి 1000 మందికి ఒకరి చొప్పున, 100 మందికి ఒకరి చొప్పున, 50 మందికి ఒక చొప్పున, 10 మందికి ఒకరి చొప్పున సత్యాసక్తి, దైవాసక్తి, లంచగొండులు కాని పవిత్ర హృదయం కలిగిన వ్యక్తుల్ని 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, ఏమండి 10 మందికి ఒక నాయకుడిని ఏర్పాటు చేయి. న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ ఇజ్రాయెల్ ప్రజలందరి మీద ఆధిపత్యం వేయి. నువ్వు ప్రకటించు. చిన్న చిన్న వ్యాజ్యాలు వస్తే, గొడవలు వస్తే వాళ్ళు తీర్చేస్తారు, నీ దాకా రాదు. పెద్దదైతే నీ దగ్గరికి వస్తుంది. ఈ న్యాయాధిపతులు అంటే ఇప్పుడు మనం లేటెస్ట్గా ఈ కంప్యూటర్ యుగంలో చెప్పుకోవాలంటే ప్లేడర్లు, వకీళ్ళు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన ఆ రోజు నిర్ణయించబడ్డారు న్యాయాధిపతులు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యాసక్తి, దైవాసక్తి, లంచగొండులు కాని వ్యక్తులు నిర్మించమంటే ఈ ఆలోచన నీకు నచ్చితే ఇట్లా చెయ్యి, లేకపోతే మరి నీకు వందనాలు చెప్తారని అనుకుంటే ఇదేదో బాగానే ఉంది, మా మామయ్య గారు చెప్పిన విషయం అని ఆలోచనని. ఆ ఆలోచన చొప్పున ఎప్పుడైతే ఇత్రో తన మామ చెప్పిన ఆలోచన చొప్పున మోషే ఎప్పుడైతే నడుస్తూ వచ్చాడో, మరి సత్యాసక్తి, దైవాసక్తి కలిగిన బిడ్డల్ని, వ్యక్తుల్ని, ఇజ్రాయిల్ ప్రజల్లో ముఖ్యమైన వ్యక్తుల్ని, యథార్థవంతుల్ని అలా నిర్మిస్తూ వచ్చాడో అతడికి నెమ్మది కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు కాకపోతే మరొక రోజు అయినా ఇంటికి వచ్చి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగా మనం ఒకే పని. కొంతమంది చూడండి ప్రియులారా, ఒక కుటుంబంలో 5 మంది పిల్లలు ఉంటారు, భర్త ఉంటుంది, భార్య, తల్లిదండ్రులు ఉంటారు. ఆ ఇంటి యజమాని ఈ 5 మందిలో ఎవరికి ఏ పని చెప్పడు, ఆయనే చేస్తూ ఉంటాడు, మోసుకుని పోతూ ఉంటాడు. అదేమో నెమ్మదా, క్షేమ, ఆలోచన? ఏమండి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుడిస్తున్న ఆలోచన చొప్పున మనము మన కుటుంబాలు నడిపించబడుతున్నట్లయితే నీ యొక్క పని భారం నువ్వు తగ్గించుకొని ఇతరులకు నువ్వు ఆ పని భారాన్ని పంచిపెట్టి నడుస్తున్నట్లయితే ఆ ఆలోచన పరలోకమందున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మన పరమ తండ్రి చూచి నీకు గొప్ప నెమ్మదిని, క్షేమాన్ని, విశ్రాంతిని కలుగు చేస్తాడని సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. కనుక ఆ దిశగా మనం ప్రభు మార్గాల్లో మనం సాగిపోవాలని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. కనుక అనేకులు ఆలోచనకర్తలు మనకు ఉండటం అనేటువంటిది మనకు రక్షణ, ప్రొటెక్షన్, కాపుదల. ఆమేన్, హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో మనం అందరము కొనసాగాలని పరలోకమందున్న దేవాతి దేవుడు, ఆలోచనకర్త అయిన దేవాతి దేవుడు మనకు చక్కటి ఆలోచన ఇచ్చి నడిపిస్తున్నాడు. కనుక ఆ ఆలోచన చప్పున మనం నడిపించబడితే మన ముగింపు ఒక మహిమకరంగా మార్చబడుతుంది. ఆమేన్. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుని ఆలోచన చప్పు నడవాల. నువ్వు ఎవరి ఆలోచన చప్పు నడవకూడదు, దుష్టుల ఆలోచన చప్పున నడవకూడదని మొదటి కీర్తనలో రాస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ప్రియులారా, అబ్షాలోముకి
ఒక వ్యక్తి ఆలోచన చెప్తున్నాడు బైబిల్లో. ఈయన చెప్పే ఆలోచన నాకు యుక్తంగా కనపడుతుంది అని మరొక ఆలోచన తీసుకుందామని ఆలోచన చేస్తూ అహీతోపెలుని అడుగుతున్నాడు ఆలోచన. నేను చెప్పే ఆలోచన మంచిదంటాడు అహీతోపెలు. ఆ తరువాత జరిగిన చరిత్ర ఏంటంటే అహీతోపెలు చెప్పిన ఆలోచన అబ్షాలోము ఎడల నెరవేర్చబడల. ఆ చరిత్రలో మనం చదువుతూ వస్తుంటే బైబిల్లో ప్రియులారా, తాను చెప్పిన ఆలోచన అబ్షాలోము ఎడల జరగలేని కారణం చేత ఆ అహీతోపెలు ఉరివేసుకు చచ్చిపోయాడు బైబిల్లో. నిజమండి. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితులు, చెడు ఆలోచనలు చేసుకుంటూ దేవుడు చెప్పకుండా ఆత్మావేశముతో మనుషులు చెప్తున్నా, యాజకులు చెప్తున్నా మనం వినకూడదు. దైవ ఆలోచన చొప్పున మనం ఎప్పుడైతే నడిపించబడతామో మన కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అతడు ఉరివేసి చచ్చిపోయాడు, తాను చెప్పిన ఆలోచన నెరవేర్చబడకపోవటం చూచి. అహీతోపెలు బైబిల్ రాస్తుంది. కనుక మనం ఎవరి ఆలోచనతో నడిపించబడుతున్నాం? ఆ రోజున ఈరోజు యేసు ప్రభు పుట్టిందని ఈ సెమీ క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నాం. ఆ రోజున ఆ రాజుగారి పుట్టినరోజు అంట. హెరోదు రాజు పుట్టినరోజు, బర్త్డే. ఆ బర్త్డే రోజున తన కుమార్తె వరుస అవుతుంది. కుమార్తె ఏం చేసింది? నాట్యం చేసి రాజు అయిన హెరోదుని ముగ్ధుని చేసేసింది. అబ్బా, ఏమి నాట్యం చేసావమ్మా, అబ్బా ఎంత ముగ్ధుని చేసావు, నన్ను ముగ్ధుని చేసావు, మరి ఇక్కడున్న అధిపతులందరినీ ముగ్ధుని చేసావు. నా కుమారి ఈ సమయంలో నువ్వేం కోరుకుంటావో కోరుకో, నీకు ఇచ్చేస్తాను అన్నాడు రాజు. అసలు సాధారణంగా ఎవరి బిడ్డలకి ఏం కోరికలు ఉంటాయండి? పండుగ వస్తే కొత్త బట్టలు కుట్టించుకోవాలని, పండుగ వస్తే కొత్త వస్తువులు ఇదొక ఆలోచన, వేరొక ఆలోచన ఉంటుందా? తాను ఆలోచన చొప్పున నడవకుండా ఏం చేసింది? తన తల్లి దగ్గరికి పోయింది ఆమె, ఆ యవ్వన బిడ్డ. పోతే ఆ తల్లి ఒక దుష్ట ఆలోచన ఇచ్చింది. ఇదే సమయం రాజు ఏది అడిగిస్తా అన్నాడు, నేను ఒక ఆలోచన ఇస్తాను నీకు. మనకు అడ్డంగా ఉన్నాడు ఆ పాస్టర్ గారు, జైల్లో ఉన్నాడు యోహాన్ గారు, ఆయన తల నరికేసి పళ్ళులు పెట్టి నీకు ఇమ్మను. చూడండి, దరిద్రపు ఆలోచన, దుష్ట ఆలోచన, దుష్ట సాంగత్యం, దుష్టుల సహవాసం, దుష్టుల సంఘం ఆయనకు అసహ్యమైనది. దుష్టుల ఆలోచన మనలో పుట్టకూడదు, మచ్చుకైనా కనబడకూడదు, కలలో కూడా ఆలోచన చేయకూడదు. మంచం మీద పరుండి మోసపు ఆలోచనలు ఆలోచిస్తారని బైబిల్ హెచ్చరిస్తుంది. అట్లాంటి దుర్బలమైన ఆలోచనలతో పొరపాటున మనం నడవకూడదు. దేవుని ఆలోచన చొప్పున నడవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి, దేవుని ఆలోచన కొరకు ప్రార్థించాలి, దేవుని ఆలోచన కొరకు ప్రయాసపడాలి. దేవుడు ఏ ఆలోచన ఇచ్చి నడిపిస్తాడో మనల్ని ప్రాకులాడుతూ బ్రతిమాలుకుంటూ దేవాతి దేవుణ్ణి ఆయన ఆలోచన కొరకు వేచి ఉండి, ఆయన ఆలోచన కొరకు ప్రాధేయపడుతూ బ్రతిమాలుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటున్నప్పుడు ఆయన మన కుటుంబానికి, మన పిల్లలకు, మన పాడికి, మన పంటకు, మన వ్యవసాయానికి, మన చేతి పనికి అభివృద్ధి పథకం నడిపించడానికి మనం బ్రతిమాలుకుంటున్నాం కనుక, మనం ప్రార్థించుకుంటున్నాం కనుక చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. క్షేమకరమైన ఆలోచన ఇచ్చి మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని నడిపిస్తాడు. నడిపించుటకు శక్తిగల దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. హల్లెలూయా. కనుక ఆయన ఆలోచన చొప్పున నువ్వు నేను నడిపించబడాలని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దైవజనులు యేసన్న గారు ఆయన ఈ భూలోకంలో పరిచర్య చేస్తున్న రోజుల్లో ఇంచుమించు 25 ఏళ్ల క్రితం, 25 సంవత్సరాల క్రితం ఇదే గుంటూరు జిల్లాలో ఒక సహోదరులు ఉండేవారు. ఆయన పేరు మీకు ఇప్పుడు చెప్పను నేను. ఆ సహోదరులు ఇదే గుంటూరు జిల్లాలో ఉండేవారు. ఆయన దైవజనులు యేసన్న గారు కూడా గుంటూరు జిల్లాలో పరిచర్య చేస్తూ ఉండేవారు. సడన్గా ఏం జరిగిందంటే
ఆయన రక్షించబడ్డారు. ఆ సహోదరులు మంచిగా భక్తిలో కొనసాగుతూ వస్తున్నారు. సాగుతున్న రోజుల్లో సడన్గా ఆయనకి చాలా ఇబ్బందులు కలిగినాయి, చాలా కష్టాలు ఎదురొచ్చేసినాయి. సమస్యల వలయంలో చిక్కుకుపోయాడు, అప్పుల బాధల్లో కొరిగిపోయాడు. ఇక మరణం తథ్యం, ఆత్మహత్య చేసుకోవటం తథ్యం, ఇక వేరే గత్యంతరం నాకు లేదు అని అనుకుంటున్న సహోదరుడు అనుకుంటూ తాను ఆలోచిస్తూ తన సొంత ప్రయత్నాలు చేస్తూ ఆలోచించుకుంటున్న సమయంలో దైవజనులు యేసన్న గారు ఆ వ్యక్తిని పిలిపించాడు. సడన్గా పిలిచి, సహోదరుడా నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ పో, ఏదో ఒక వ్యాపారం చేసుకో, అర్జెంటుగా వెళ్ళిపోవాలి అని ఒక ఆలోచన ఇచ్చారు దైవజనులు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఎవరికి? ఏ వ్యక్తికి? సమస్యల వలయంలో, కన్నీళ్ల మధ్యలో, రుణబాధల చేత పీడించబడుతూ ఇక మరణం తథ్యం, ఇక నేను బ్రతికే ఆ అనుభవాలు నా జీవితంలో లేవు, మచ్చుగానే కనపడలేదు. అట్లాంటి కన్నీళ్ళు, వేదన, దుఃఖం, నిట్టూర్పుల మధ్యలో కొనసాగుతున్న సందర్భాల్లో ఆ సహోదరుని పిలిపించి సడన్గా, నువ్వు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపో, ఉన్నపాటున వెళ్ళిపోవాలి, నువ్వు అర్జెంటుగా ఇక్కడ ఉండకూడదు, ఈ గుంటూరు జిల్లా కనపడకూడదు నాకు అసలు, హైదరాబాద్ పో అన్నాడండి. అన్న ఒక నెల రోజులకు పోవాలి. ఆయన నెల రోజులు ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ సొంత ఊరు తెలిసి అక్కడ పోవటం ఏంటి, ఏం చేస్తాం అక్కడ అని. నెల రోజుల తర్వాత, ఇంకా పోలేదా నువ్వు, ఇప్పుడు పో అన్నాడు. మళ్ళా నెల రోజుల తర్వాత ఖచ్చితంగా చెప్పాడు కోపంతో, నువ్వు హైదరాబాద్ పోకపోతే నా ముఖం చూడొద్దు, పో. నిజమండి, నిజంగా చెప్తున్నాను మీకు. ఆ రుణాల చేత బాధపడుతున్న వ్యక్తి, కన్నీళ్ల మధ్యలో, సమస్యల వలయంలో చిక్కుకున్న వ్యక్తి దైవ సేవకుని యొక్క ఆలోచన చొప్పున ఆ కోరిక మేరకు గుంటూరు జిల్లాను విడిచిపెట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుని ఆలోచన దేవుని ఆలోచనగా మనసులో పెట్టుకున్నాడు. ఆ చప్పు నడిపించబడ్డాడు. జంట నగరాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఈ రోజున నేను మీకు ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లా. ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇంచుమించు కొన్ని కోట్ల రూపాయలకి అధికారిగా ఉన్నాడు. ఈరోజు ఇప్పుడు ఉన్నాడు. ఛార్జీకి డబ్బులు నేను ఇవ్వను కానీ అడ్రస్ ఇస్తాను, ఇల్లు కనుక్కుర్రండి. ఇప్పుడు ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? దైవ ఆలోచన చెప్పు నడిపించబడాలి మనం. నీ స్నేహితుల ఆలోచన కాదు, నీ రక్త సంబంధుల ఆలోచన కాదు, నీ భార్య ఆలోచన కాదు, నీ భర్త ఆలోచన కాదు, నీ పిల్లల ఆలోచన అసలే కాదు. దేవుని ఆలోచన చొప్పున మనం నడిపించబడదుముగాక. దేవుని ఆలోచన చొప్పున మనం ముందుకు కొనసాగుదుముగాక. ఆయన ఆలోచన కర్త అయి ఉండి మనల్ని, మన కుటుంబాలను నడిపించునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నిజమండి. ఇప్పుడు ఆ అన్నను చూస్తుంటే, నా అన్న అప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను, నా కళ్ళ ముందు నేను చూస్తా అవుతుంటే, ఆ అనుభవాలు చూస్తుంటే అసలు అప్పుడున్న పరిస్థితి ఏంటి. ఏమన్నా హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లోనే నాకు నివాసం ఇచ్చారు. ఇక ఇద్దరు ఏడ్చుకుంటున్నాను. ఆ రోజుల్లో అసలు మీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి అని నేను ఆలోచన చేస్తుంటే అప్పుడు నేను ఒకే ఒక మాట అన్నాను, దైవ సేవకుని యొక్క ఆలోచన. ఆమేన్. ఆయన కూడా అంటున్నాడు, నిజమేనన్నా మోషే అన్న, నిజమే. ఆయన ఆలోచన చెప్పి పో అని గెంటాడన్న నన్ను. ఈరోజు నా పరిస్థితి చూడండి అని నా దగ్గర ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్తుంటే నేను కూడా బాధపడ్డాను. నిజమండి. దేవుని ఆలోచన చొప్పున ఎవరు నడిపించబడతారో వాళ్ళు అంచెలంచెలుగా ఆశీర్వదించబడుదురుగాక. దైవ సేవకుడు నిన్ను మరి మోసములో ముంచడు. దైవ సేవకుడు ఒక ఆలోచన ఇస్తే ఆ ఆలోచన చొప్పున నువ్వు నడిపించబడుతుంటే ఆ ఆలోచన ఇచ్చిన దైవ సేవకుడు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ వ్యాపారం కోసం, నీ బిడ్డల కోసం నిత్యము ప్రార్థిస్తాడు. మరొక ఆలోచన ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాలు సఫలపరచడానికి దైవ సేవకుని యొక్క నోటి మాట, దైవ సేవకుని యొక్క ఆలోచన నెరవేర్చి నోటి మాట రూఢిపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు.
అట్లాంటి ఆలోచనలో మనమందరము కొనసాగుతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఎన్నెన్నో ఆశీర్వాదాలు మన జీవితాల్లో మరి కుమ్మరిస్తాడు, కురిపిస్తాడు. ఆయన వరాలు కుమ్మరిస్తాడు, కురిపిస్తాడు. మనుషులు వరాలు ఇవ్వటం కాదండి, ఆయనే మనల్ని వరాలతో నింపేస్తాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వరాల చేత, వరముల చేత నింపే దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొక మాట కూడా చదవండి. 12వ అధ్యాయం రోమా పత్రిక 17వ వచనం చదువుదాం. 12 అధ్యాయం 17వ వాక్యం రోమా పత్రిక. అపోస్తులుడైన పౌలు గారు ఈ చక్కటి మాట రాస్తున్నాడు. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు చేయకూడదు అంటే దీని అర్థం ఏంటంటే, మీకెవరైనా కీడు తలపెడుతున్నారు అనుకో, నువ్వు నాకు కీడు తలపెడతావా, నీ అంతు చూస్తా అని మనం అనుకోకూడదు. మనం ఎవరిమి ఏమండి, మన సొత్తు కాదు. మనమందరము కూడా యేసు రక్తం చేత కొనబడిన బిడ్డలం. ఆయన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు, వెల ఇచ్చి కొన్నాడు, ఆ క్రయధనం ఇచ్చి కొన్నాడు. మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారమని పరిశుద్ధ వేదం బైబిల్ మనకు హెచ్చరిస్తుంది, తెలియపరుస్తుంది. అయితే మనం ఆయన సొత్తు అయితే ఆయన ఏం చేస్తాడు? బజార్లో ప్లాట్ఫామ్ మీద విడిచిపెట్టేస్తాడా? మనం ఆయన సొత్తు కదా. ఏమండి, ఆ మధ్యన ఒక తల్లి ఇట్లాంటి ఒక సభ జరుగుతుంది, మహాసభలు జరుగుతున్నాయి. చాలామంది వచ్చారు, ఒక ఇంచుమించు 2-3 వేల మంది వచ్చారు. ఆ 3,000 మందిలో పాటలు పాడేవాళ్ళు పాడుతున్నారు, చప్పట్లు కొట్టేవాళ్ళు కొడుతున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆ మధ్యలో పాటలు జరుగుతా ఇక ప్రసంగానికి దైవ సేవకుడు నిలబడే సమయంలో ఒక గూను ముసలమ్మ వచ్చింది. గూను ముసలమ్మ నడుము వంగిపోయింది, ఆమెకి ఎంత ఆసక్తో. గూను ముసలమ్మ. ఆ ముసలమ్మ ఏం చేసిందంటే వచ్చి మొత్తం మీద మధ్యలో కూర్చుంది. పాటలు పాడేవాళ్ళు పాడుతూ ఉన్నారు, దైవజనుడు పైనే స్టేజ్ మీద కూర్చున్నాడు. ఆ ముసలమ్మ అంత నడుముంగిపోయి ఈ చల్లో ఇబ్బంది పడితే ఎందుకు రావాలని పాస్టర్ గారు చూస్తూనే ఉన్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ప్రియులారా, ఆ గూను ముసలమ్మ వచ్చి రావడంతోనే ఆ కింద వేసిన పట్ట అదే కూర్చోటానికి పట్ట వేస్తారు కదా, అది ఎత్తింది పైకి. ఎందుకు ఎత్తిందని ఏం చూస్తుంటే, ఆ 2 చెప్పులు ఆ పట్ట కింద పెట్టి పట్ట మీద కూర్చుంది. చెప్పుల మీద ఆ చెప్పులకు సూది పినిసి కూడా పెట్టింది. నిజం చెప్తున్నా. సూది పినిసి పెట్టి తెగిపోయిన చెప్పులకి అంత జాగ్రత్తగా ముసలు దాస్తే మనం ఆయన సొత్తు కదండి. మనల్ని ఎంత జాగ్రత్తగా దాస్తాడు ఆయన. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్. ఆ గూను ముసలమ్మ తెగిపోయిన చెప్పులు అంత జాగ్రత్తగా దాచుకుంటే తన సొత్తు. ఏమండి, మనం ఆయన సొత్తు కదా, మనల్ని ఎంత జాగ్రత్తగా దాచుకుంటాడు ఆయన. చప్పట్లు కొట్టండి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈగ వాలకుండా కాపాడుతాడు. ఇదిగో మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టిన వానితో సమానం అని చెప్పాడు. ఎవరైనా ఎక్కడైనా మన మీద తలపెడతారనుకో, ఆయన కనుగుడ్డు మెరుగుతుంది ఇసుకపడినట్టు. ఏంటి నా కనుగుడ్డు మెరుగుతుంది, కన్ను మంట వచ్చేస్తుంది, ఏంటి సంగతి, నా బిడ్డలకి భూలోకంలో ఏం జరుగుతుంది? ఆయన ఆకాశం నుంచి కీర్తనలో రాసి ఉంటుంది, వంగి చూస్తాడంట. ఆమేన్. కీర్తనలో రాసింది, వంగి చూస్తాడంట. మూలుగులు వింటాడు, దరిద్రుల యొక్క ప్రార్థనలు ఆలకించి వాళ్ళ దరిద్రతలో నుండి, దీన స్థితిలోంచి విడిపించి సంపన్నులుగా చేయబోతున్నాడు నా దేవుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. బలహీనతల యందునా అవమానముల యందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు
నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, ఆమేన్, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యేసయ్యా. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము చప్పట్లు. నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, ఈ బంధము అనుబంధము. విడదీయగలరా విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా నా రాజా రాజా యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, నా యేసు రాజా. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే, సిలువ రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, యేసు రక్తమే నాకు జయము, సిలువ రక్తమే మనకు జయము, 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 విజయము, 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 విజయము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన మనల్ని
దీనస్థితిలో, సంపన్న స్థితిలో. నిజమండి, అసలు ఆయన ఎంతటి వారినైనా ఒక ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తాడు అనే దానికి నిదర్శనం, రుజువే ఈ రాత్రి, ఈ సెమీ క్రిస్మస్. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కనుక చెప్తున్నాం. నేను సరిగ్గా ఏమండి, సరిగ్గా 4:30 అవుతుందండి. ఎంత తిరిగామో, నిజం ప్రకాష్, నేను ఎంత తిరిగామో ఎలక్ట్రిసిటీ బల్బులు కొందామని, ఎక్కడ దొరకట్లా. ఆయన చిత్తం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ రోజున ఇంత ఘనముగా ఈ కూడిక జరుగు నిమిత్తమై ఆయన ఎంతటి కార్యంనైనా ఆయన ఆలోచించి నడిపించే దేవుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంతటి గొప్ప కార్యం, మన సిగ్గుపరచుడు, మన అవమానానికి గురి చేయడు. ఆయన చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించడకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మనం చేయవలసిందల్లా కీడుకు ప్రతి కీడు చేయకూడదు. హింసిస్తున్న వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, శత్రువుని ప్రేమించాలి. ఈ 2 మాటలు క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఈ 2 మాటలు మనసులో పెట్టుకుని లేఖనానుసారంగా నడుస్తున్నట్లయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి చక్కటి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. యోగ్యమైన ఆలోచన, హల్లెలూయా, యోగ్యమైన ఆలోచన కలిగి మనం నడిపించబడాలని అపోస్తుడైన పౌలు గారు ఈ చక్కటి మాటను మనకు తెలియపరుస్తున్నాడు. మరొక మాట కూడా బైబిల్లో చదువుతుంటే, భక్తుడైన ఆసాపు చాలా భక్తిపరుడు, ఎంత పరిశుద్ధుడంటే అంత పరిశుద్ధుడు. ఆయన చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థమైన మార్గాల్లో ఆసాపు నడిపించబడతా వస్తున్నాడు. తన కళ్ళ ఎదుట ఏమండి, దుష్టులు, పాపులు, బలాత్కారులు బలాత్కారాన్ని కంఠహారం వలె ధరించుకుని తన కళ్ళ ఎదుట లోకములో, పాపములో మిళితమై మిశ్రిత జనముగా మార్చబడి భక్తి విషయంలో భుక్తి కొరకే ప్రోకులాడుతూ, భక్తి విషయంలో శ్రద్ధ పుచ్చుకోకుండా, భక్తి వైరాగ్యంలో కొనసాగకుండా ఉన్న అనేకులు తన కళ్ళ ముందు, ఆసాపు యొక్క కళ్ళ ముందు ఆశీర్వదించబడిపోతున్నారు. మిద్దెల మీద మిద్దెలు కట్టేస్తున్నారు, వెండి కొంటున్నారు, బంగారం కొంటున్నారు. ప్రియులారా, చాలా ఆశీర్వదించబడిపోతున్నారు. ఈయన ఎంత భక్తి చేసి చిన్న కుటీరంలో, చిన్న గుడారంలో నివసిస్తున్నాడు. ఒకరోజు అనుకున్నాడంట ఆయన, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత మరి నిర్మలుడుగా ఉన్నాను, పరిశుద్ధంగా నా జీవితాన్ని ప్రభు మార్గాలు నడిపించుకుంటున్నాను, నేను ఈ చిన్న గుడారంలో ఉండటమేంటి? ఇట్లాంటి బలాత్కారులు, దుష్టులు, పాపులు నా కళ్ళ ఎదుట ఇంతగా ఆశీర్వించబడిపోవటం ఏంటి? ఈ భక్తి చేయటం వ్యర్థం, ఇట్లాంటి ప్రార్థనలు చేయటం వ్యర్థం. నేనే వ్యర్థం అనుకుంటుంటే నా పిల్లలు ఇంకెందుకు కొనసాగాలి? వాళ్ళకు కూడా చెప్తాను ఈ భక్తి చేయకూడదని అని ఆసాపు మనస్సులో ఆలోచిస్తూ తన బిడ్డలకు ఈ భక్తి చేయొద్దురా మీరు, మనం చేసినంతకాలం ఈ గుడిసెలోనే ఉంటాం, మన కళ్ళ ఎదుట వాళ్ళు చూడు ఎంత బాగుపడిపోతున్నారో, అమ్మో నిన్న కాక మొన్న వచ్చేవాళ్ళు ఎంత ఆశీర్వించబడిపోతున్నారు, మన కళ్ళ ఎదుట మీరు చేయొద్దురా అని చెబుదామని పిల్లలకి ఆసాపు వెళ్ళిపోతూ ఆ మార్గ మధ్యలో ఎందుకని మంచిది, చివరిసారిగా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవుడు ఏ ఆలోచన ఇస్తాడో, ఏ ఆలోచన చేత నడిపిస్తాడో ఈ భక్తి చేయను, ఇంకా చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకొని ఇక వెళ్ళిపోదాం అని అనుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు దర్శించాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆసాపు, నువ్వు నా బిడ్డవే, నా మార్గాలు నడుచున్న ఆలోచన చొప్పున నడుస్తున్నావు. నువ్వు ఆసాపు, నువ్వు అనుకుంటున్న వాళ్ళు మిద్దెలు కట్టేశారని, వాళ్ళు అది కొనేసరి వెళ్ళి అబ్బో అని బలాత్కారం కంఠహారంగా ధరించుకున్నారు, వీళ్ళు ఆశ్రయించి పడిపోతున్నారు ఏంటి అని అనుకుంటున్నావు కదా. ఇదిగో చూడు వాళ్ళు ఎక్కడున్నారో అని ఆ గొప్ప వాళ్ళు అంతా ఎక్కడున్నారో ఆసాపుకి చూపించాడు దేవుడు. ఎక్కడున్నారని బైబిల్ రాసిందంటే వాళ్ళందరూ కూడా కాలు జారే చోట్లో ఉన్నారు. ఈ కాలు జారితే ఎక్కడికి పోతారు? బాటమ్లెస్ పిట్ అన్నమాట. అదో పాతాళానికి
వెళ్ళిపోతారు. వాళ్ళు మోక్షపురానికి వారసులు కాలేదు. నువ్వు నా బిడ్డవి, వాళ్ళు చూసి మురిసిపోతున్నావు, వాళ్ళు చూసి ఈర్ష్య పగ ద్వేషం పెంచుకుంటున్నావు నా మీద. ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నారు చూడు, కాలు జారే చోట్ల ఉన్నారు. నువ్వెక్కడున్నావు? నా సన్నిధిలో ఉన్నావు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు నా కౌగిట్లో ఉన్నావు. నేను నిన్ను ఆదరిస్తాను, నేను నా ఆలోచన చొప్పున నిన్ను నడిపిస్తాను. దేవుడు దర్శించి మాట్లాడిన వెంటనే ఆ 73వ కీర్తనలో 24వ వాక్యం అనుకుంటాను, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించుదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొను, మహిమలో నీవు నన్ను చేర్చుకొనుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అనుకుంటున్నాడు ఆ దర్శనాన్ని పొందిన తర్వాత, యేసయ్యా, దేవా, సృష్టికర్తమైన తండ్రి, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించయ్యా. నీ ఆలోచన చొప్పున నేను నడిపించబడినట్లయితే నా ముగింపు, నా చివరి జీవితం ఎలా ఉంటుందంటే మహిమలో ప్రవేశించుదునుగాక. ఆమేన్. 2019 పుట్టినరోజు చేసుకున్నాం, క్రిస్మస్ పుట్టినరోజులు. మళ్ళీ 20లో చేసుకుంటున్నాం. దేవుడు దయ చూపితే, కృపణిస్తే మళ్ళీ 21లో కూడా ఇలా చేసుకుంటానే ఉంటాం. అయితే ఎన్ని పుట్టినరోజులు, ఎన్ని సెమీ క్రిస్మస్ ఆరాధనలు, గ్రాండ్ క్రిస్మస్ ఆరాధనలు, మరి క్రిస్మస్ గీతారాధనలు, ఎన్ని ఐక్య క్రిస్మస్ ఆరాధనలు ఎన్ని పెట్టుకుంటున్నా, యేసు నీలో ఉద్భవించారా? యేసు నిన్ను నడిపిస్తున్నాడా? యేసయ్య ఆలోచనకర్త అని మరి 100 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచన యొక్క నెరవేర్చి ఆయన కన్య మరియ గర్భాన్ని ఉద్భవించి 33.5 సంవత్సరాలు లోకంలో సంచరించి 3.5 సంవత్సరాలు మహత్తరమైన సేవా పరిచయం ప్రారంభించి చేసి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసి సరిగ్గా 33.5 సంవత్సరాల వయసులో నా ప్రియ సహోదరులారా, నీ కోసం, నా కోసం, నీ పాపం కోసం, నా పాపం కోసం కల్వరి సిలువలో బలైపోయి రక్తాన్ని కడబొట్టు వరకు చిందించి చివరగా 7 మాటలు ఆఖరి మాట, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకున్నానని ఆఖరిగా తండ్రికి తన ఆత్మను అప్పగించుకొని సిలువలో ప్రాణం విడిచిపెట్టి అరిమతె యోసేపు ద్వారా ఆ డెడ్ బాడీ, మృతతుల్యమైన దేహాన్ని ప్రియులారా అరిమతె యోసేపు తాను తొలిపించుకున్న సమాధిలో పెట్టాడు. యేసు ప్రభువు వారు చెప్పారు, నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం ఉంది, తీసుకున్నట్టుకు నాకు అధికారం ఉంది, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. చెప్పిన దేవుడు 3వ దినాన్ని మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. చప్పట్ల కొట్టండి గట్టి. ఆయన మన కోసం మృతుడయ్యాడు కానీ యుగములు జీవించుచు ఉన్నారు. 40 దినాలు మగ్దలేని మరియకు, శిష్యులకు, ఆయా ప్రాంత వాసులకు, పేతురుకు, శిష్యులందరికీ కనబడి తను తాను సజీవునిగా ప్రత్యక్షపరచుకొని 40వ రోజున ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని నీ కోసం, నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? ఆయన ఆలోచన తీసుకుంటున్నావా? ఆయన ఆలోచన ఇస్తాడు కదా నీకు. ఆయన ఆలోచన చెప్పి నడిపించబడుతున్నట్లయితే నేను ఖచ్చితంగా చెప్పగలనండి, ఆయన మన గిన్ని నిండి పొర్లింపజేసే దేవుడు. ఆమేన్. అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆలోచన చొప్పున మనం నడిపించబడినట్లయితే మన ముగింపు, మన చివరి జీవితం మహిమలోకి చేర్చబడుదుముగాక. ఆ మహిమల రాజ్యములో అడుగు పెడతాం. రాత్రి లేని రాజ్యములో, కన్నీళ్లు లేని రాజ్యములో, దుఃఖము లేని రాజ్యములో, రోగము లేని రాజ్యములో, ఎండ దెబ్బ తగలిన రాజ్యములో, ఎండ వచ్చిందనుకో గుడారం కప్పేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, జీవజల బుగ్గల యొద్దకు మనం నడిపిస్తాడు. మన కన్నీటి యొక్క ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాడు అని లేఖనాలు చెప్తున్నాయి. అట్లాంటి అనుభవాల్లో నా ప్రియ సహోదరులారా, మనమందరము నడిపించబడాలంటే నేను కూడా ఆయన ఆలోచనకర్త. ఆమేన్. ఆయన ఆలోచన చొప్పున నేను నడిపించబడితే మన ముగింపు మహిమకరంగానే మార్చబడటం కాకుండా మన జీవిత దినములని కూడా అత్యధికమైన దీవెనలు అనుభవిస్తూ అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ దరిద్రత మన ఇంట వంట ఆవరించకుండా. క్రైస్తవ్యలో దరిద్రత లేదు. క్రైస్తవుడు దరిద్రుడు కాడు. క్రైస్తవుడు సర్వ ప్రపంచానికి వెలుగై ఉన్నాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు స్వతహాగా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు.
అని చెప్పాడు ఆయన. మరి ఆయన రక్తం చేత కడగబడిన వారు మనం కూడా లోకానికి వెలుగుగానే ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఉందే, ఈ కరెంట్ ఉందే, ఈ బల్బును కనిపెట్టిన ఆ అమెరికన్ దొరగారు అంటాడు, ఎలా కనిపెట్టారండి అని ఆయన అడుగుతుంటే ఆయన సమాధానం ఇస్తున్నాడు, యేసు నన్ను వెలిగించాడు, దీన్ని నేను వెలిగించాను. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. యేసు ఆ వ్యక్తిని వెలిగించాడు, చీకట్లోంచి విడిపించాడు, పాపములోంచి విడిపించాడు, అవిధేయతలోంచి విడిపించాడు. ఆ వ్యక్తి అంటాడు, బలుబును కనిపెట్టిన వ్యక్తి, నేను ఆయన జ్ఞానం ద్వారా, ఆయన ఆలోచన ద్వారా దీన్ని వెలిగించాను. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాంటి ఆలోచన చొప్పున నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సెమీ క్రిస్మస్ స్తుతి వేడుక దినాన ఇచ్చేసిన మీరందరూ ఆ దిశగా ప్రయాణం చేస్తూ మీ ముగింపును మహిమకరంగా మార్చుకోవాలని కోరుకుంటూ, ఒక సేవకుడిగా నేను మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి.